ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఏంది ఇప్పుడు అక్కడ పార్టీ కార్యకర్తల మీద ఉపాధ్యాయుల మీద పాత్రికేయులమైన అక్రమ కేసులు పెట్టింది అప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ కేసులను తొందరగా విచారణ జరిపి ఆ కేసులు కొట్టేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇప్పుడు అక్కడ కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ కొంతమంది ఉంటే వాళ్ళని అక్రమంగా బంధించి చంపి హంతకులు ఇప్పుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తున్నది. నిజంగా ఈ విషయాలలో చంద్రబాబు నాయుడు గారిని నిజంగా అభినందించాల్సిందే. ఇదే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా ఉపాధ్యాయుల మీద కావచ్చు, ఉద్యోగస్తుల మీద కావచ్చు, కొంతమంది పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి, రైతుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో వేసి నానా రకాలుగా హింసించింది. దానికోసం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ కేసులు కొట్టేయాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద జరిగిన ఆ కేసుల గురించి అని చెప్పేసి స్పందిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర కూడా ఎన్నో అరాచకాలు జరిగినాయి, కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు వీళ్ళు తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడమే జరుగుతున్నది. ఇప్పుడు మొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అయినప్పుడు వాళ్ళది మేనిఫెస్టో ఉంటుంది. చంద్రబాబు నాయుడు పూర్తిగా చదివి వినిపించినట్ట పొలిట్ బ్యూరో సమావేశంలో. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ప్రజలలోకి చేరినాయి, ఇంకా చేరాల్సినవి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, చేరాల్సినవి కూడా త్వరగా ప్రజలలోకి చేర్చే విధంగా మీరు ముందుకు సాగనీయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్ట. మన దగ్గర కూడా ఇప్పుడున్న పథకాలు కూడా కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.